విజయవాడలో హరిహర వీరమల్లు మేనియా స్టార్ట్ అయింది. మరి కాసేపట్లోనే ప్రీమియర్స్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ అంతా కూడా కోలాహలం సృష్టిస్తున్నారు. విజయవాడలోని శైలజ అలంకార్ థియేటర్ వద్ద ఫ్యాన్స్ కోలాహలం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎవడస్తోడో రండ్రా కొడకల్లారంటూ ఫ్లెక్సీలు కూడా పెట్టి పాలాభిషేకం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి విజయవాడలో కనబడుతుంది. పూర్తిగా ఫ్యాన్స్ జోష్ అయితే కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. ఫ్యాన్స్ అంటే దాదాపు 3 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనబడబోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా పాలాభిషేకాలు చేస్తూ అభిమానులు మాట్లాడతారు. ఒకసారి వాళ్ళతో ఫ్యాన్స్తో మాట్లాడతాము. మూవీ ఒకటే మాట, మనల్ని ఆపేది మూవీ అయితే చంపేసింది సినిమా. పవన్ కళ్యాణ్ ఎప్పుడు చేయని కొత్త క్యారెక్టర్ చేస్తున్నాడు కదా, ఇంతకుముందు చేయని కొత్త క్యారెక్టర్. 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండగ ఇది మాకు. 7 సంవత్సరాల తర్వాత వచ్చిన పండగ ఇది మాకు. కళ్యాణ్ బాబు కంటి చూపిస్తా. సవాళ్ళు లేవస్తాయి అన్న థియేటర్లో, సవాళ్ళు లేవస్తాయి. ఒకడే బాబు, 2 రాష్ట్రాలకు ఒకడే దేవుడు పవన్ కళ్యాణ్. అది ఎక్స్పెక్టేషన్స్ బ్లాక్ బస్టర్ టాక్ ప్రేమ తర్వాత పిచ్చి టాక్ వచ్చిందా, రోడ్ మీద పండేసి కొడతారు, సినిమాలు బ్లాక్ చేస్తారన్నారు. రోడ్ బాగా చేస్తాడు రమ్మని ట్విట్టర్లో బాగా చేస్తా ఉంటున్నారు. సవాళ్ళు వస్తే చూసారా, రేపు మళ్ళీ నువ్వు మైకి పెట్టారా. బ్లాక్ బస్టర్ టాక్ రాకపోతే మీ గుండు పట్టించుకుంటున్నారు అరగుండు. అది ఏం చెప్తా అంటే 7 years తర్వాత కళ్యాణ్ బాబు స్ట్రైట్ ఫిల్మ్ వస్తుంది. దాన్ని కొంతమంది ఆపడానికి చూస్తున్నారు ట్విట్టర్లో, ఫ్లాప్ చేస్తామని. వాళ్ళెవరు ఫ్లాప్ చేస్తా చూడన్న. సినిమా అయిపోయిన తర్వాత, ప్రీమియర్ షో అయిపోయిన తర్వాత నువ్వు రా, బ్లాక్ బస్టర్ టాక్ కొట్టకపోతే గుండు చేపించుకుంటాం. అది బ్లాక్ బస్టర్ కొట్టేదని మాకు నమ్మకం ఉంది. కళ్యాణ్ బాబు నమ్మకం పెట్టించాడు. సినిమా పోస్ట్ పోన్ చేసుకొని రావడం దీనికి ఇలాగే ఉంది. హరిహర వీరమల్లుకి ఒక్కసారి ఓజీ మాత్రం చిన్న గ్లిప్స్ మాత్రం వదిలితే మాత్రం ఇక్కడ ఈ సెంటర్లో నువ్వు పెట్టుకునే చోటు కూడా ఉండదు. అది సినిమా హై ఎక్స్పెక్టేషన్స్తో ఉందన్న. అది ప్రీమియర్ షో అయిపోయిన తర్వాత నువ్వు రా, నీకే చెప్తాను నేను టాక్. నీవి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంది? ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొత్త పాత్ర ఈసారి చేయబోతున్నారు. అవును సార్, పవన్ కళ్యాణ్ ఏ పాత్ర చేసినా 100% న్యాయం చేస్తారు. ఆయన పాలిటిక్స్ రంగంలో కాకుండా సినిమా రంగంలో కూడా ఆయన ఇది చూపిస్తున్నారు. 4 ఏళ్ళ తర్వాత బాగా వెయిటింగ్ తర్వాత వచ్చే సినిమా కాబట్టి మేమందరం ముందుగానే మేము ఏ హీరో సినిమాకైనా వెళ్తాం. ఇంకా నాయుడు సై పవన్ కళ్యాణ్ సినిమా వెళ్ళిపోతే దానికన్నా ఇంకా ఇది లేదని స్టోరీ ఎలా ఉంటుంది? స్టోరీ చాలా బాగుంది సార్. అంటే ఈ మధ్య రీసెంట్గా వచ్చిన చావా సినిమా కూడా చాలా హిట్ అయింది కదా, అలా పౌరాణికల సినిమాలు మనం కూడా ఎంకరేజ్ చేయాలి. కాకపోతే నెక్స్ట్ ఓజీ సినిమా తీసి మన పవన్ కళ్యాణ్ రిటైర్మెంట్ తీసుకుంటాం. అంతేకాకుండా ఇంకా ఎన్నో సినిమా చేయాలి, మా ఫ్యాన్స్ని ఆదరించాలని చెప్పి మేము ఎంతగానో కోరుకుంటున్నాం. పాలిటిక్స్లో కాకుండా సినిమా రంగాల్లో కూడా చాలా ఆదరిస్తారని చెప్పి భావిస్తూ మేము ఎంతో రేటు పెట్టి, ఎక్కువ రేటు పెట్టి కూడా బ్లాక్లో కొనుక్కోవడం జరిగింది. టికెట్ 1500 పెట్టి కొనడం జరిగింది. 1500 పెట్టినా కానీ అసలు టికెట్లు లేవు. ఆంధ్ర మొత్తంలో ఆల్ టైమ్ రికార్డ్ ఇది. కళ్యాణ్ బాబు లైఫ్ టైంలోనే ఇది చాలా పెద్ద బ్లాక్ బాస్టర్ అయిద్దని చెప్పి, నంబర్ 1 మూవీ అయిద్దని చెప్పి మేము ఆశిస్తున్నాం. పుష్ప కన్నా పెద్ద హిట్ అయిద్ది అనుకొని బాగా కోరుకుంటున్నాం. కాకపోతే పోలీసులు కూడా బాగా సహకరిస్తున్నారు. మొన్న ఇక్కడ బ్యానర్ లాంచ్ అయినప్పుడు అయితే కొద్దిగా ఇబ్బంది జరిగింది. ఇప్పుడైతే ఏం లేదు, జాగ్రత్తగా ఉండి గొడవ లేకుండా బాగా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా కన్ఫర్మ్. ఓవరాల్గా అయితే పవన్ సినిమా బ్లాక్ బాస్టర్ అని చెబుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఫ్యాన్స్ అంతా కూడా కోలాహలం ఒకసారి మనం చూడవచ్చు. విజయవాడ గాంధీనగర్లో ముఖ్యంగా శైలజ అలంకార థియేటర్ వద్ద ఫ్యాన్స్ కోలాహలం ఎప్పుడు కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈసారి సరికొత్త పాత్రలో పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. పూర్తి ఒక ఫిక్షన్ కథతో రాబోతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అలరించబోతుందని చెబుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. శైలజ థియేటర్ వద్ద తాజా దృశ్యాలు ఇవన్నీ కూడా ఫ్యాన్స్ సందడి వాతావరణం కనబడుతుంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత స్క్రీన్ మీద కనబడబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్కి ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. మరోవైపు పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి, కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురైనప్పుడు పూర్తి స్థాయిలో పోలీసులు కూడా కొంత ఫ్యాన్స్ని అటు ఇటు చెల్లాచెదురు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. పోలీసులు కూడా భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. పూర్తిగా ఫ్యాన్స్కి ఇది ఒక ఫీస్ట్ లాగా ఉండబోతుందని చెప్తున్నారు. 7 ఏళ్ల తర్వాత స్ట్రైట్ తెలుగు సినిమా పవన్ కళ్యాణ్ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది అందరినీ అలరించే విధంగా ఉంటుందనేది ఫ్యాన్స్ చెబుతున్నటువంటి మాట. మరికొంతమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సినిమా ఏ విధంగా ఉండబోతుంది ఏంటనే దానిపైన ఫ్యాన్స్ ఒపీనియన్ కూడా తీసుకుందాము. చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వరకు చేసిన పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమాలన్నీ వేరు, ఈ సినిమా వేరు. ఎందుకంటే మన దేవాలయాల పరిరక్షణ కానీ, మన సనాతన ధర్మం గురించి కానీ ఆయన తీయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి స్టోరీలు చేయాలని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం.
చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అంతే 2 సంవత్సరాల తర్వాత ఆయన అలా స్క్రీన్ మీద చూడడం ఇంకా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడెప్పుడు చూడాలని ఎదురు చూస్తున్నాం మేము. అంటే సరికొత్త పాత్ర కదా పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది. అవునండి. ఒక హిందూ మతానికి కానీ లేకపోతే చావా లాంటి ఒక క్యారెక్టర్ ఉండబోతున్నాం. సావా కంటే ఇంకా బాగుంటుందండి ఇది నేను అనుకుంటున్నాం. ఎందుకంటే హిందూ ధర్మ రక్షణ అంటే దేవాలయాలు పరిరక్షించేటువంటి ఎవరో ఒకళ్ళు సనాతన ధర్మ రక్షకుడు ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఈ యుగంలో కలియుగంలో మా సనాతన పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు. సినిమాని బాయ్కాట్ చేయాలని కొంతమంది పొలిటికల్ గా పని పాట లేని పిచ్చోళ్ళందరూ అలాంటి వాళ్ళు ఎందుకు బాయ్కాట్ చేయాలో ముందు వాళ్ళని కనుక్కోండి, ఆ తర్వాత బాయ్కాట్ చేద్దామని చెప్పండి. ముందు ఎందుకు బాయ్కాట్ చేయాలో చెబితే అప్పుడు దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. బాయ్కాట్కి భయం ఉంది. వచ్చా అరే వేరమంటూ వచ్చా బ్రో. ట్రైలర్ రిలీజ్ అవ్వమంది వరకు హరిహర వీరమని ఎవరికి తెలీదు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత హరిహర వీరమంటే ఎవరు తెలిసింది. నువ్వు మాట చెప్తా, ఓం కళ్యాణ్ అయినమా, ఓం అఖిరందనమా, ఓం అఖిరందన్ తండ్రి అయినమా, ఓం డిప్యూటీ సీఎం అయినమా, ఓం హరిహర వీరమల్లాయ్ నమః. మా కళ్యాణ్ బాబుని కొట్టిన లేడు. ఎవడో పుష్ప 1 పుష్ప 2 అన్నాడు కదా, ఆడెవడో మా కళ్యాణ్ మా ఫ్యామిలీ అంటాడు. మా పుష్ప ఎవరు లేడని బ్రో. మా బూతులు కాదు, మా ఎమోషన్ అది. ఆయన చెప్తాడు మీ గుండెకాయ నేను, నా గుండెకాయ మీరు అంటారు కళ్యాణ్ బాబు. అది నిజం. ఆయన ఇట్టైన ప్రొఫైల్ ఆయన పీకే మొగాడు లేడు. వాస్తవంగా ఆయన ఇంట్లో పీకే మొగాడు ఉన్నాడా? జిందాబాద్ పవన్ కళ్యాణ్, జిందాబాద్ పవన్ కళ్యాణ్, జిందాబాద్. భీమ్లా నాయక్ వచ్చామన్నా 10 రూపాయలు టికెట్ పెట్టాడు. ఒక్క మా ఊర్లో మాది మైలవరం థియేటర్ ఇవ్వాల. విజయవాడ వచ్చి చూసాం. 10 రూపాయల టికెట్ ఉన్నప్పుడే 200 కోట్లు ఇలా పీకి చూపించాడు పవన్ కళ్యాణ్. ఇక ఇప్పుడు ప్రభుత్వం మాదే, మా ప్రభుత్వంలో చెక్కేస్తాం. అలా ఏం లేదు, మింగిచ్చేస్తాం అంతా. హరిహర వీరమల్లుతో అసలు వద్దన్న మాటలొద్దు. సినిమా చూసి వచ్చిన తర్వాత రివ్యూ చెప్తాం. కోతలే అంతే అన్న. ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి. ఆల్రెడీ పోయాయి. ఉన్న అరకొర కూడా పోతాయి. బాయ్. సినిమా సూపర్ అన్న, హైలైట్. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ మూవీ కాబట్టి సినిమా సూపర్ హిట్ 100%. అంటే ఏంటి ఎలా ఉండబోతుంది? కొత్త క్యారెక్టర్ చేస్తున్నారు, ఇప్పుడు వరకు కెరియర్లో చేయని కొత్తగా పారుతారు. ఇది ఎలా ఉంటుంది అనుకున్నారు? అదే కొంచెం డిఫరెంట్గా ఫ్యాన్స్ని డిప్యూటీ సీఎం అయిన తర్వాత బాగా ఇంకా ఆనందపరిచేలా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాతో. సో మనం వెయిట్ చేద్దాం. ఇంకా మేము కూడా చాలా ఆనందంగా వెయిట్ చేస్తా ఉన్నాం సినిమా చూస్తాం. ఇది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేయబోతున్నారు. సినిమా ప్రీమియర్ స్టార్ట్ అయిన తర్వాత అసలైన మోత మోగుతుందని కూడా ఫ్యాన్స్ అంతా చెబుతున్న సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. ఇది విజయవాడలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీవీ విజయవాడ నుండి.